అన్న స్పష్టత కవిత గారి నుంచి అయితే ఇప్పటి వరకు రాలేదు. ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఇప్పటికీ అయోమయ స్థితిలోనే ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కవితని దూరం పెట్టినట్లుగా కనిపిస్తూ ఉంది ఆ పార్టీకి సంబంధించి. మరోవైపు కవిత గారేమో వాళ్ళ తండ్రి గారిపై ప్రేమ నులకబోస్తూ మా తండ్రి గారిపై ఈగ వాలినా సరే సహించబోమని చెప్పి ఆమె దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో చూసాము కవిత గారికి సంబంధించిన వ్యాఖ్యలు, దేవుడి చుట్టూ దయ్యాలు చేరాయని చెప్పి, అంటే కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు చేరి తనను దూరం చేస్తున్నాయని చెప్పిన విధంగా ఆమె మాట్లాడారు. సో ఇవంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, తండ్రే తన ఏకైక నేత అంటున్న అపాయింట్మెంట్ ఇవ్వని అధినేత, తండ్రే తన ఏకైక నేత అంటున్నప్పటికీ, అంత ప్రియారిటీ ఇస్తున్నప్పటికీ కూడా కవిత గారికి అపాయింట్మెంట్ ఇస్తలేరా అన్న క్వశ్చన్ మార్కు. ఎవరేం చెప్పినా స్పందించని గులాబీ బాస్, పార్టీకి దూరం, జాగృతితో ముందుకు అనే వ్యూహంతో కవిత అడుగులు. ఆమె కార్యక్రమాల కట్టడి బాటలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు జాగృతికి